జమ్మూ కాశ్మీర్లోని నౌగం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఈ పేలుడు వెనుక ఉగ్రకుట్ర ఉందంటూ వస్తున్న ఊహాగానాలను జమ్మూ కాశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభావత్ తోసిపుచ్చారు. ఇది ప్రమాదం మాత్రమేనని వెల్లడించారు. హర్యానాలోని ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ను ఛేదించిన అధికారులు అక్కడి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి నుంచి శాంపిల్ తీస్తుండగా భారీ విస్ఫోటనం జరిగింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అందరూ భావించారు. అయితే జైషేకు అనుబంధ సంస్థ అయిన పీపుల్స్ యాంటీ పాసిస్ట్ ఫోర్స్ ఈ దాడిని తామే చేశామని ప్రకటించింది. కాగా ఈ ప్రకటనను డీజీపీ ఖండించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందేనని స్పష్టం చేశారు. ఇక శ్రీనగర్ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్లో మృతుల సంఖ్య 9కి చేరింది. మరో 30 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక మృతి చెందిన వారు పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది అని అధికారులు తెలిపారు. ఇటీవల ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్ తీస్తుండగా ఈ విస్ఫోటం చోటు చేసుకున్నట్లు తెలిపారు. రాత్రి 11 గంటల 22 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. భారీ పేలుడుతో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇక పేలుడు దాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్లు స్థానికులు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో పార్కింగ్లో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఇటీవల హర్యానా, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో భాగంగా ఫరీదాబాద్లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ 360 కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నౌగం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ పేలుడు పదార్థాల నుంచి నమూనాలను తీస్తుండగా విస్ఫోటం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైంది. చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటు చేసుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలిగినట్లు అధికారులు తెలిపారు. सलाइन की बोतल दे दो।